పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఎంత వాడిని నేను అడుగుతున్నా. పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కేవలం తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రి చెప్తున్న ఒక్కనొక్కరిని భక్తులు పోలీసు రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. కుటుంబాలను మాట్లాడుతూ ఉంటే నా భార్యను నా బిడ్డను కుటుంబాల విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఈ నీతులు చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. నీ మనవడు ఉన్నారు కదా గారు మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంతు పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనవడి నిన్నమని ఇంకోటి తీసుకొస్తున్నా. చిట్టినాడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. మరి ఈయనెవరండి? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాబట్టి గౌరవిస్తాం. మరి నా ఈ మాట్లాడినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఆకు రౌడివి వీధి రౌడీ లెక్క మాట్లాడినావు ఆ రోజు కూడా. ఇవాళ ఎట్లయితే అసెంబ్లీలో మాట్లాడినావో అట్లనే మాట్లాడినావు ఆ రోజు కూడా. ఈయనెవరండి? చిట్టినాయుడు. ఇంకేమన్నాడు? అగో చిట్టినాయుడు గారు మోటుగాడు అంటే ఆ అబ్బాయి కొంచెం లడ్డుగా ఉన్నాడు అని, కొంచెం దొబ్బుగా ఉండే అని చెప్పేసి నువ్వు వాళ్ళ బాడీ షేమింగ్ చేసినావు ఆ రోజు. ఇవాళ నీ బిడ్డ దగ్గరికి నీ భార్య దగ్గరికి విషయాలు వచ్చే వరకేనేమో నీకు ఇలా నొప్పి అవుతుంది, మంటలేస్తుంది, బర్నర్ పెట్టుకున్నట్టు కాలిపోతా ఉంది, కిందంగా మొత్తం నల్లగా అవుతుంది నీకు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నీకేం అనిపించలేదా రేవంత్ రెడ్డి? సిగ్గు అనిపిస్తలేదు? జీడి గింజ అంటే నీ లెక్కనే అనుకుందంట. సిగ్గు అనిపిస్తే ఆ జీడి గింజ అంటే నాకెందుకు నేను నల్లగా ఉన్నా అని చెప్పేసి నీ లెక్కనే సేమ్. ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు సమ్మ ఉన్నది, మంచిగా ఉన్నది. ఆ రోజు నీ కింద ఉన్నటువంటి లోఫర్ గాళ్ళు నువ్వు లోఫర్ ముచ్చట్లు చెప్తుంటే ఆహా ఓహో అని చప్పట్లు కొట్టిరు. మరి ఇలా నీ అంత దిగజారి ఎవరు మాట్లాడతలేదు. ఏ రాజకీయ నాయకుడు చూపించండి నీ అంత దిగజారి. ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు ప్రజలు.